श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। सद्गुरु श्री साईनाथ యొక్క సాన్నిధ్యంలో ఆచార్య భరద్వాజ మాస్టర్ యొక్క కనుసన్నల్లో నడియాడుతున్న ఈ సత్సంగ ప్రయాణం మనకెంతో ఒక మార్గదర్శిగా దిశానిర్దేశాన్ని విధించే విధమే ప్రయాణం సాగుతుంది. ఈ మార్గంలో సాయి మాస్టర్ స్మృతుల గ్రంథంలోని అంశాలని మనం వివరించుకుంటున్నాం. మాస్టర్ గారితో ఉన్న సన్నిహితంగా ఉన్న జయప్రద గారు ఆమె యొక్క అనుభవాల ద్వారా మనం ఏం గ్రహించామని మనము పరిశీలించుకుంటుండాలి. ఇప్పుడు జయప్రద గారికి చెప్పింది మాటలని మనం కూడా అన్వయించుకుంటూ రావాలి. ఇప్పుడు మాస్టర్ యొక్క స్థితి ఏమిటో మనం సంపూర్ణంగా అవగాహన రావడానికి అవకాశం ఉంటుంది. ప్రధాన మాస్టర్ గారు అంటే మన దృష్టిలో కొందరికి లెక్చరర్గా అనిపించవచ్చు, కొందరికి సత్సంగం చెప్పేవాడుగా అనిపించవచ్చు. ఈ రెండిట్లోని లోతున మనం పరిశీలిస్తే అటు లెక్చరర్గా ప్రతి ఒక్క విద్యార్థిని హృదయాన్ని తాకుతూ పాఠం చెప్పేవాడు. ఇలా సత్సంగాల ద్వారా మనిషిలో ఉన్న మాలిన్యాన్ని ఏ విధంగా తొలగించే విధంగా సత్సంగం చెప్పేవాడు. ఎలా అటువంటి స్థితి ఉండొచ్చు అని మనం ఒకసారి ఆలోచిస్తే ఆయన ప్రతి ఒక్క హృదయం కూడా తెలిసిన పుస్తకంలాగా ఉంటుంది. అందుకని ఎవరి దగ్గర స్థాయిలో సత్సంగం సమాధానం వస్తుంటుంది. తెలిసిన పుస్తకం కాకపోతే మీ సందేహం ఆయనకి ఎలా వస్తుంది? మీ మనసులో ఆలోచన ఆయన ఎలా పట్టుకోగలుగుతాడు? మీలో భావాన్ని ఎలా తెలుసుకోగలుగుతాడు? అది ఎలా వీలవుతుంది అంటే సృష్టి అంతా ఒక చైతన్య స్వరూపము, అంతా ఒకే తత్వము, అంతా మనవాళ్ళు అనుకున్నప్పుడు ఏ రహస్యాలు ఉండవు. మరంటే అందుకంతా వాళ్ళు అనుకోండి ఒకరొక రహస్యం ఉండదు. మీ భావం నాకు తెలుస్తుంది, నా భావాలు మీకు తెలుస్తుంది. ఆ స్థితిలో మాస్టర్ గారు ఉండేవారు కాబట్టి అంతే. అప్పుడు ఏమిటి? అద్దంలాగా ప్రతి ఒక్కరి హృదయం అద్దంలాగా కనిపిస్తూనే ఉంటుందని. అందుకని ఆయన సన్నిధి ఎందుకు అంతగా ప్రశాంతంగా అంతగా శాంతిగా ఉంటుందంటే ఆయన లోపల నిరంతరము ఆ శాంతిని అనుభవిస్తూ ఉంటారు కాబట్టి. నిరంతరము శాంతిని ప్రశాంతతని అని అనుభవిస్తూ ఉంటాడు కాబట్టి ఆయన సన్నిధిలో కూర్చున్నప్పుడు ప్రతి ఒక్కరికి కూడా అటువంటి శాంతి అనుభవం అవుతుంది. సుగంధ షాపుకి వెళ్ళినప్పుడు మనం అడుగు పెడితేనే ఆ సువాసన మనకి అందినట్లు. ఆ షాపు నిండా కూడా సుగంధ ద్రవ్యాలు ఉంటాయి. ఆ షాపులో ప్రవేశించగానే మనకి ఎలా ఉంటుంది? మంచి సువాసనగా ఉందంటారు. అంటే ఆ షాప్ అంతా సుగంధ ద్రవ్యాలమై ఉంటుంది. అలాగే మాస్టర్ గారి హృదయం అంతా కూడా సంపూర్ణమైన ప్రశాంతత ఆనందమైన స్థితి ఉంటుంది కాబట్టి అక్కడికి అడుగు పెట్టగానే చాలా బాగుంది అనిపిస్తుంది. అక్కడే ఉండాలని అనిపిస్తుంది. ఆయనతో మాట్లాడాలని అనిపిస్తూ ఉంటుంది. ఆయన ఏం చెప్తాడా విందామా అనిపిస్తుంటుంది. కారణం ఏమిటంటే ఆయన జీవితం అంతా కూడా భగవద్గీత చెప్పినట్టుగా స్థితప్రజ్ఞతను కలిగి ఉంటాడు. ప్రశాంతత ఎప్పుడు వస్తుంది? శాంతి ఎప్పుడు కలుగుతుంది? ఇష్టాయిష్టం జయించినప్పుడు కలుగుతుంది. ఇష్టమైస్తుంది అనుకోండి, శాంతి లేదు, ప్రశాంతి లేదు, అశాంతి, అయోమయం. అందుకని భరద్వాజ మాస్టర్ స్థితి ఎలా ఉంటుందంటే స్థితప్రజ్ఞత కలిగి ఉంటుంది కాబట్టి నిరంతరము ప్రశాంతత్వంలో ఆయన ముఖంలో ఆయన వదనంలో నిరంతరము చిరునవ్వు ఎప్పుడు చిందులాడుతూ ఉంటుంది. కళ్ళల్లో కాంతి, అద్భుతమైన దారి చూపే
దారి వెలుగులాగా ఉంటుంది. అంటే దారిలో దీపం పెడతారే, దారి దీపంలాగా ఉంటుంది. ఇంకా మనకుంటే గడప మీద దీపంలాగా ఉంటుంది. అటు కనబడుతుంది, ఇటు కనబడుతుంది. అటు లౌకికంగా ఆయన సత్యం కనబడుతుంది, ఇటు ఆధ్యాత్మికంగా ధర్మం కనబడుతుంది. అది ఆయన యొక్క స్థితి. అందుకే ఎన్ని సమస్యలు వచ్చినా వరదాన మహర్షి గారు పెద్ద సమస్యగా భావించాడు. అది సమస్య అనిపించదు. పెద్ద సమస్య, చిన్న సమస్య, అది సమస్య అనిపించదు. మన వాళ్ళు ఏదో సమస్య కోసం వెళ్ళినప్పుడు అలాగే మాట, నే పడే బాధలో మీది ఎన్నో వంతు. మరి నా జీవితాన్ని పరిశీలించడం లేదు. పరిశీలించినప్పుడు ఏమవుతుందంటే బాధ అని చెప్పాలని అనిపించదు. ఆయన పడే బాధ మనకి ఏంటి? ఆయనకి లేని సౌకర్యం మనం అనుభవిస్తున్నాం. మరి దీన్నే చెట్టు కట్టిన అబ్బా అంటున్నాం, అయ్యో అంటున్నాం. గొంతు మీద కత్తి పెడితే కూడా మాస్టర్ గారు చలించలేదు విద్యానగర్లో. అలా ఉండగలమా? అటువంటి స్థితి సంపన్నుడు కాబట్టి ఆయన సన్నిధి ప్రశాంతత కలుగుతుంది. అందుకే ఆయన స్థితప్రజ్ఞత్వం కలిగి ఉంటుంది. ఇంకా అందుకే మాస్టర్ గారి మీద ఆ లోకంలో ఎన్ని ప్రచారం చేసినప్పటికీ కూడా చాలా దుష్ప్రచారం చేశారు మాస్టర్ గారు. విద్యాలయంలో ఉన్నప్పుడు కమాండో అనే పత్రిక, కమాండో అనే పత్రిక అంటే అంత క్రైము ఉన్నది లేనట్టుగా చెప్తా ఉంటారు అంతే. ఇప్పుడు మనకోండి, నా మీద అనుకోండి, రాయేస్తారు. వాడు ఇట్టాడు వీటాడు రాయేస్తాడు. అట్లాడే మనం కొంటాం. ఇప్పుడు అది లేదు కాబట్టి ఇక్కడ వాట్సాప్లో ఉంది కాబట్టి పలానా రోడ్డు తక్కువ రోడ్డు ఎవడైతే ఫేమ్లో ఉంటాడో వాడి గురించి రాసామనుకోండి, వాడి గురించి యూట్యూబ్లో చెప్పామనుకోండి, ఓ అని చూస్తుంటారు. మాస్టర్ గారు హంతకుడిగా రాశాడు. ఆ కమాండ్ అనే పత్రికలో రాసి ఫ్రీగా పంచారు అందరూ మాస్టర్ గారికి గిట్టిన వాళ్ళు. ఎందుకంటే మాస్టర్ గారికి ఆ విద్యానగర్లో మందిరం కట్టడం, అది ఫేమ్ ఏర్పడికి ఈనాడు రాజకీయ ఎదుగు పోతాడు అనే ఆలోచనతో ఇట్లా కనిపించారనమాట. అటువంటి పరిస్థితుల్లో కూడా మాస్టర్ గారు తొనకలేదు, బెనకలేదు. తన లక్ష్యాన్ని మరవలేదు. తన లక్ష్యం ఏమిటంటే అందరిలో బాబాను చూడడం. అదే ఆయన లక్ష్యం. అంతే. జన్మరాహిత్యమని కాదు, అంతటా ఉన్న బాబా తత్వాన్ని నిరంతరం దర్శించడం. అందుకని ఆయన సత్య మార్గాన్ని, ధర్మ మార్గాన్ని విడిచిపెట్టలే. ఊరికే మహాత్ముల మధ్య వెళ్ళడైందని మనం చెప్పుకుంటాం సరిపోతుందా? అందరు మహాత్ములు ఆయన ప్రశంసించారంటే అది ఊరికి వచ్చేసింది ఏమన్నది. అయితే మాస్టర్ గారు ఏమన్నా చెప్పండి సార్, నేను వస్తాను, నన్ను మాటలను నన్ను పాడండి, ఆ మాటలు మాస్టర్ గారు చెప్తుంటాడా? దీనికి కారణం ఏంటి? మనిషి మహనీయుడానికి అవకాశం ఉంది. ఏం అవకాశం? లక్ష్యం మర్చిపోవద్దు, సత్యధర్మాన్ని విడనాడవద్దు. ఇప్పటికీ టెంపరీగా నీకు కాస్త అపఖ్యాతి రావచ్చు, కష్టం కూడా రావచ్చు కాక, కానీ శాశ్వతంగా మాత్రం సత్యమే నిలుస్తుంది, సత్యమే జయిస్తుంది. అందుకే యేసుప్రభు ఉంటాడు, దగ్గర మార్గం ఉంది నరకానికి దారి, కష్టమైన మార్గం ఉంది స్వర్గానికి దారి అని యేసుప్రభు ఎందుకు చెప్పాడు? కత్తి మీద సాము అన్నాడు, షిరిడి సాయినాడు. ఇవన్నీ మనం చదవడం కాదు, ఆ వాక్యంలో అర్థాలను తెలుసుకోవాలి. సులభమైన మార్గం నరకాన్ని తీసుకుపోతున్నాడు అని తెలిసిన కష్టమే. అధికంగా స్వీట్స్ తింటే ఏమవుతాం? తిని వ్యాయామం చేయకుండా పని చేయకుండా ఏమవుతాం? అనారోగ్యం వస్తుంది. అలాగే మితంగా మనకి సరే అవసరం తీసుకున్నాం అనుకోండి, అది కష్టంగా ఉండదు, ఆరోగ్యంగా ఉంటాం. ఇట్లా వరదాన మాస్టర్ గారి జీవితం అలాగే ఉంది. దాని కారణం చెప్తుంది మాస్టర్ గారు, ఇలా బాధలు పడుతూ సాధన చేస్తుంటే కర్మరాహిత్యం జరుగుతుంది. అంటే మనం 100 సంవత్సరాలు పడవలసిన ఆ కర్మ బంధాన్ని 10 సంవత్సరాలు తీరిపోతుంది. అందుకని ఆ బాధలు కష్టాలు అనేది కూడా నువ్వు వరంగా భావిస్తాడు. అందుకని మాస్టర్ గారు ఒక్కొక్కరికి కష్టం వచ్చినప్పుడు ఎన్నో వినోదాలు చెప్పేవారు. ఇప్పుడు జయప్రదగానం కూడా చెప్పారు, నీకు వివాహం అవుతుంది, నీ భర్తకి దైవభక్తి ఉండదు,
అని దండం పెట్టు, టెంకాయ కొట్టు అని చెప్పొచ్చు. అలా చెప్పావంటే నీకు ఎదురవుతుంది. వారితోటి వారుగా చేసుకున్నట్టుగానే ఉండాలి అని ముందు హెచ్చరించాడు. చెప్తాం కదా మనం కూడా, మా వారి గుడికి రారండి, వాడికి రారండి, రమ్మంటే రారండి అని అంటూ ఉంటుంటాం. దానికి సమాధానం చెప్తాను మాస్టర్ ఇక్కడ. అంటే ఎందుకు ఈవిడికి సాన పెట్టుకుంటూ వస్తున్నాడు. ప్రతి ఒక్కరిని సాన పెట్టడమే. బాబా ఏ విధంగా అయితే నా దగ్గరికి చలనాలు వస్తున్నాయి అని రాజు నాది బాబు దిగి బాబుదని రాసుకొని ఇస్తూ దాన్ని ఉత్తమనాలుగా తయారు చేయడానికి ఆయన ప్రయత్నం చేశాడో మాస్టర్ గారు కూడా అంతే. కరెక్ట్గా భావతత్వాన్ని కరెక్ట్గా పిడికించుకున్నాడు మాస్టర్ గారు, తనలో వేలం ఇచ్చుకున్నాడు. అందుకని ప్రతి ఒక్కరిని ముద్రించాలని మాస్టర్ గారి సంకల్పం. అప్పటిదాకా ఎప్పుడైతే ఇది చెప్తున్నప్పుడు అప్పటిదాకా నా సమస్య పెద్దవనుకుంటున్న ఆ జయప్రద గారు, నాది ఒక సమస్యనా అని ఆ భావం వచ్చేంతగా మాస్టర్ గారు చెప్పగలిగాడంటే మాస్టర్ గారు హృదయపూర్వం తత్వం మనం గ్రహించాలి. ఇక్కడ ప్రేమతత్వాన్ని మనం గ్రహించాలి. ఇక్కడ అందరూ మాటలు చెప్తాం, మంచిగా ఉండు, మంచిగా మారండి, మారుతుంటారా అంటే నీ లోపల చెప్పేవాడు లోపల పర్ఫెక్ట్ ఉండాలి, ప్యూరిఫై ఉండాలి. ప్యూరిఫై లేదనుకోండి ఎదుటివాడు మారడానికి అవకాశం ఉండదు. నేను ఒకరు మారాలనేసి నేను ప్రయత్నం చేస్తూనే ఉండాలండి, మా ఇంటి ఆయన మారలేదన్నారు. ఆయన మారేంత విధంగా నువ్వు ప్రయత్నం చేయలేదన్నారు. కానీ మనం ప్రయత్నం చేస్తున్న భావంలో ఉంటాం. దూరంగా వాడి తిరుగుతున్నాడు అంటే వాడికి వినబడే కేక వాడికి మనం పిలుపాడికి వినబడాలి, తిరిగి చూస్తాడు అంతే. అందుకని ప్రయత్నంలో మనలో ఉందని మాత్రం గుర్తించము. ఈ జగన్ గురించి ఆయన దగ్గర కూర్చున్న తర్వాత, అంటే మాస్టర్ దగ్గర కూర్చున్న తర్వాత ఏది సమస్య అనిపించలేదు. ఎందుకంటే నా కష్టంగా ఉన్నప్పుడు ఇంక పని సమాధానం చెప్తాం. నేను కష్టం నీ దగ్గరికి వస్తే నీ కష్టం ఎలా పడతా, నా ముందు జాగ్రత్త పెడతాను అవే అని అనుకుంటాం. మనం ఇంకోసారి చెప్తాం. ఇంకా ఆ విధానాన్ని భరద్వాజ మహర్షి గారు ప్రతి ఒక్కరిలో అంటే అలా నింపడానికి ప్రయత్నం చేస్తాడండి. అందుకైనా అపారమైన, అనంతమైన, అపరిమితమైన ప్రేమ స్వరూపం. దాని కొలవానే ఉండదు. అంటే వారితో పరిచయం ఉన్నవారు, తెలిసిన వారా, తెలియని వారా, ఎవరు మాట్లాడా చాలా శాంతంగా, సహనంతో సమాధానం చెప్పేవాడు. కొత్తవాడు వస్తే నువ్వు కొత్త వాళ్ళనే ఉండదు, వాళ్ళకి చెప్పాల్సిన సమాధానం చెప్పాలని భావన ఉండదు. వాళ్ళు కొత్తవాడు కానీ పాదవాళ్ళు కానీ అందువల్ల ఏమవుతుంది, ఎవరు చూసినా మాస్టర్ గారికి నేనంటే అమిత ప్రేమ. నన్ను అభిమానించినట్టుగా, నన్ను పలకరించినట్టుగా ఎవరు పలకరించడం లేదు అనే భావం ప్రతి వారిలోనూ ఉందంటే ఒకళ్ళైతే పర్వాలేదు, ఇద్దరైతే పర్వాలేదు, 10 మంది పర్వాలేదు, ప్రతి ఒక్కరిలో ఉండాలంటే ఇంతకుముందు చెప్పుకున్నాం, అందరిలో చైతన్యం తాను మమేకం అవ్వాలి, అయి ఉండాలి. అందరిలో బాబా తత్వాన్ని దర్శించగలిగి ఉండాలి. అందరి హృదయాలు తెలిసిన పుస్తకంలాగా మాస్టర్ గారు కనిపించి ఉండాలి. అందుకని ఎవరికి వారు నేనంటే మా మాస్టర్ గారికి ఇష్టం, నేనంటే మాస్టర్ గారికి ఇష్టం ఉన్నారు. అదే చిన్నపిల్లప్పుడు మన నడిచిపోతాడు, చందమామ నా వైపు వస్తున్నాడు అనుకుంటున్నట్టుగా. ఇలా ప్రతి వారిలోనూ మాస్టర్ గారు తన గురువుగారు బాబాని దర్శించేవారు. నేను సమాధానం చెప్పలేదండి. వచ్చిన చెడ్డవాడా మంచివాడా సంబంధం లేదు, అతను బాబా ఉన్నాడు. అయితే గొంతు కత్తి పెట్టి తీసుకొస్తే కూడా మాస్టర్కి ఎలా ధైర్యంగా ఉండగలుగుతున్నాడు? కత్తి బాబా అరుపులు వస్తున్నాడు. కానీ ప్రహ్లాద్ అదే చేశాడు. ఇప్పుడు వస్తున్నాడు, ఎప్పుడు నేను మమేకమవుతున్నాను అనుకున్నాడు. ఏరు కాళ్ళు తొక్కుతా ఉంది, ఏముంది నా శ్రీహరి పదార్థం శరీరం తాగుతుంది అనుకున్నాడు. ఆ వారు ప్రహ్లాద్ కనిపించింది. అందరిలో హరిని దర్శించాడు ప్రహ్లాదుడు, అందరిలో బాబాను దర్శించాడు మాస్టర్ గారు. గుంటూరులోనే ఒకసారి ఏదో మామూలుగా అంటుకుంటూ ఒకరిని అడిగారు, మీరు చనిపోయిన తర్వాత మిమ్మల్ని సమాధి చేస్తారా కాలుస్తారని అడిగారు, పొడుస్తారా కాలుస్తారని అడిగారు. ఏదో మామూలు అందరూ కూర్చున్నప్పుడే
మిగతా కోపం వచ్చింది. వాడు ఎందుకు అడిగాడో అర్థం కాదు. మరి ఆయన ప్రాణానికి ఇచ్చాడు మనకు తెలియదు. అంటే ఆ నేతను బయటపడాలి కదా. భక్తుడి యొక్క దివ్యత్వం తెలియాలంటే ఏదో ఒక రూపంలో ప్రశ్న రావాలి. అనసూయమాత పాతివత్యం మనకు తెలియాలంటే ఎలా తెలుస్తుంది? లక్ష్మీ పార్వతి సరస్వతికి ఉన్న వాళ్ళకి ద్వేషమా? దేవుడికి ద్వేషం ఎందుకుంటుంది? వారి ద్వారా ఈ పాతివ ప్రకటన కావాలి. అందుకని వాళ్ళు అలా నారదుడు మాట్లాడించడం, వాళ్ళు వచ్చి బ్రహ్మశివుడు చెప్పడం, వీటికందరి కారణం ఏంటి? అనసూయమాత పాతివ రక్షణ బయటపడాలి. ఇప్పుడు మాస్టర్ యొక్క స్థితి ఏంటి, తర్వాత స్థితి ఏమిటి అనేది బయటపడాలంటే ఆ వ్యక్తి ద్వారా నేను దహనం చేస్తారా, పొడొస్తారా? వెంటనే భక్తులందరూ అడగబాక అంటేనే ఉన్నారట. అడిగేసిన తర్వాత అడగబాకే ఉంది. అడగకముందు అడగబాక అని ముందు చెప్పాడు. అని అడగతారని చేశా. అది నుంచి ఆగి బయట మాట బయట వచ్చేసింది. అందుకే నోటి వచ్చే మాట బుల్లెట్ లాంటిది. వదిలిన తర్వాత అది ఆగమంటే ఆగలేదు. కాబట్టి మాటలు కూడా మనం జాగ్రత్తగా మాట్లాడి ఆలోచించుకోగలగాలి. అంతే తర్వాత మాసపడి అన్నారు, నేను నా భార్యపల్లి సమానంగా ఏ విధంగా చూసుకుంటున్నాను, అలాగే ఈ వచ్చిన వాళ్ళందరినీ అలాగే చూసుకుంటే నన్ను సమాధి చేస్తారు, లేదంటే దహనం చేస్తారు. ఆ సమాధానం చెప్పేటప్పుడు చూడాలి ముఖం. కష్టం వేసేసారు. మరి చెప్పే సమయం ఎలా ఉంటుందా? వీడు చెప్పాడు చెప్పాలా అని ఉంటుందా? ప్రశాంతంగా నవ్వుతూ చెప్పాలని ఉంటుందా? ఇదండి మన మాస్టర్లో మనం దర్శించాల్సింది. ఆ ఫేస్లో ఎక్కడా కూడా చుట్టుబాటే లేదు. ఏదో ఈ ప్రశ్న అడిగారు ఏదైనా పనికి మానోడా అని మనసులో కూడా లేదు. మనసులో ఉన్న ముఖంలో కనబడిపోతుంది, కళలో కనబడిపోతుంది. ఇంతమందిలో మనం విసుక్కోకూడదురా, సమాధానం చెప్పాలి కదరా అని చెప్తారు. అటువంటి భాగంగా ఏ తొణుకు వణుకు లేకుండా సాదా అడిగిన వాడేవాడు అగంతుకుడు వాడేవాడు అయినప్పటికీ కూడా వాడికి సరైన మాస్టర్ గారు సమాధానం చెప్పాడు. అదే అంటే మనకు నేర్చుకోవాల్సి మనకి వ్యతిరేకంగా ఎవరు ప్రశ్నించినా కూడా ఓర్పుతో సహనంతో చెప్పడం అలవర్చుకోవాలి. సమాధానం తెలుసు అడిగాడు అనుకోండి, కానీ ఇంతకుముందు చెప్పాను కదా మీకు అంటాను, నేనండి మీకు ఎన్నిసార్లు చెప్పాలి మీకు అంటారు. చిన్నదానికి ఈ పెద్ద పదవి అక్కడ కూడా శాంతంగా ఉన్నాడు. మనం ఏవన్నైతే ఆరాధిస్తున్నామో వాళ్ళు ఉన్న తత్వాన్ని గుణాగుణాలని నిరంతరం మననం చేసుకుంటూ ఉండాలండి. ఒకసారి అయిపోయినా ఇంకోసారి అయినా సరే అది గుర్తుకొస్తుంది. గుర్తుకొచ్చినప్పుడు సర్దిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. ఉన్న పనులను పరిగెత్తలేము. ఇప్పుడు 1000 అడుగులు దూరం ఉందనుకోండి, 10 అడుగులు ఇప్పుడు వేసామంటే 990 అడుగులు మనకు దగ్గర పెట్టే కదా మన లెక్క. అలాగే ఒక్కొక్కటి మార్చుకుంటూ చదువుకుంటూ పోతున్నాం అనుకోండి, తప్పకుండా మనం గమ్యం చేరగలం. ఇది మనం మాస్టర్ గారు మనకు నేర్పింది కూడా ఇదే, మహాత్ములందరూ నేర్పింది కూడా అదే. ఇట్లా ఎటువంటి ఇబ్బందికరమైన ప్రశ్నలు వచ్చినప్పటికి కూడా ఏమీ జరగకుండా చెప్పేవాడు. ఏంటి మాస్టర్ గారు మీరు సిగరెట్ కాలుస్తున్నారు, అది ఆరోగ్య హానికరం కదా, మీరు అందరికీ చెప్తారే కదా అని ఒక రక్షించాడు. ఆయన మహాత్ముడు ఇచ్చిందే తాను, ఇప్పుడు ఆయన ఇవ్వలేదు కదా, ఇప్పుడు తాగుతున్నారు అని ఇస్తూనే ఉన్నాడు ఆయన. అన్నమాట మీరు మానేయవచ్చు కదా, నేను మానేయాలంటే మానేయగలను అంటే అతని దగ్గర సమాధానం. అంటే ఏదో ఒకటి మాట్లాడాలి కదా. అందుకని ఏంటి సిగరెట్ కాదు ఏంటి సంగతి, మన నిధులు కాదు మనకి తెలియదు కదా. అందుకని ఆ ప్రశ్న వచ్చేది. ఈ క్షణం మానేయమంటే కూడా మానేయగలను, నేను అలా మనసును కంట్రోల్ చేసుకోగలను. మాస్టర్ స్వయంగా చెప్పిన సంఘటన. మాస్టర్ గారు విద్యాలయం నుంచి సూర్యపేటకు వస్తున్నప్పుడు చెప్పులు లేకుండా వచ్చాడు. ఏం మధ్యలో వేసుకోండి, ఎందుకో చెప్పులు లేకుండా నడవాలనిపించింది అన్నాడు. ఎందుకో కారణం మనకేం తెలుసు. అంటే దేనైనా ఏ క్షణమైనా ఏ విషయమైనా మాస్టర్ కంట్రోల్ ఉంటుంది. ఆలోచిత ప్రజ్ఞం ఏదైతే కంట్రోల్ చేసుకోవాలి అంటే మనసు ఈయన చెప్పినట్టు ఉంటుంది.
మన మనసు చెప్పినట్టు మనం వింటాం. అట్లా ఎక్కడికైనా సరే ఎంత ఇబ్బందిగా ప్రశ్న సరే ఎంతో సహనంగా, ఎంతో ఓర్పుగా సమాధానం చెప్పేవాడు. అందరూ టూర్ పోతున్నారు బస్సులో. అందరూ బస్సులో మాస్టర్ గారు ఉన్నారు. అందరూ చాలా ప్రశ్న వేసుకుంటున్నారు. ఒక 5 ఏళ్ళ పాప వచ్చి కూడా ప్రశ్న వేసింది. మాస్టర్ గారు మీరు అందరూ చదువుకున్నారని. 5 సంవత్సరాల పాప, అది 7 సంవత్సరాల పాప అనుకోండి. సంవత్సరాల పక్కన చిన్న పాప. పక్కన వాళ్ళు ముట్టి కేసు ఉంటారు పాపని, కమడ అని ఉంటారు. నేను ఎంఏ వరకు చదువుకున్నానమ్మా, చెప్పగలమ్మా? చిన్న విషయం ఇది. ఈ కత్తి సంగతి పక్కన పెడదామని. నేను ఎంఏ వరకు చదువుకున్నాను పాప అంటే. ఆ సహనమే, ఆ ఓరిమే భగవంతుని ఎంత దగ్గర చేస్తుంది. అదే ఒక పాట, సహనము మరి ఓరిమని మమ్ముల పాటించమని సాయి మాట సత్యమని పాడుకుంటూ ఉంటాం. పాటే పాడుకుంటూ ఉంటాం. దాని అర్థం ఎంతమంది గ్రహించుకుంటాము అనే విషయాన్ని మనకు ఈ సత్సంగ ప్రయోజనమే అదే. ఎందుకు నిరంతరం సత్సంగ మాస్టర్ గారు పెట్టారంటే నిరంతరం మననం చేసుకోవడం వల్ల మనసులో అది స్థిరపడుతుంది. అందుకని మాస్టర్ గారు సత్సంగాలు చేసుకోండి అని పదే చెప్పేవాడు. మీరున్న చోట సత్సంగాలు చేయండి, నేను అక్కడ వస్తానని చెప్పాడు. లక్షలు ఇచ్చినట్టుగా చెప్పాడు. స్థానం మీరున్న చోట అన్నాడు. సత్సంగం ఎక్కడుంటే మాస్టర్ అక్కడ ఉంటాడు, అంతే. రామనామం ఎక్కడుంటే హనుమంతుడు అక్కడ ఉన్నట్టుగా. అందుకే మాస్టర్ గారు స్థానం మీరున్న చోటని పెట్టాడు. అది అనుభవం కూడా. సత్సంగం ఎక్కడికి ఈరోజు సత్సంగం చేసాము, విజయాన్ని ప్రసాదం ఎట్లా వచ్చింది, ఇదొక మనకు నిదర్శనం, అంతే. పొద్దున్న రావచ్చు కదా. అదేంటి మనకి ఆయనకి ఏది ప్రీతికరమో, ఏది ఇష్టమో దాన్ని చేసుకుంటూ వచ్చారు. అందుకే సత్సంగాలనేది కూడా చాలా సింపుల్గా చేసుకోండి. ఎవరి దృష్టి మన మీద పడకూడదు. అబ్బా ఇంత బ్రహ్మాండం చేస్తున్నారు, ఇంత చేయాలా, ఆడంబరం చేస్తున్నారా అనే ఎవరి దృష్టి పడకూడదు. సింపుల్గా చేసుకోవాలి, అంతే. అంటే సాధన ఏ విధంగా సింపుల్గా తెలియకుండా చేసుకుంటారో సత్సంగం మామూలు సరదాగా కాకుండా సహజంగా చేసుకోవాలి. సరదా వేరే, ఆడంబరం వేరే, సహజం వేరే. అలా చేసుకుంటాం. మనం ఏమాత్రం తప్పు చేసినా చాలా జాగ్రత్తగా ఉండాలి. సత్సంగం చెప్పేటప్పుడు, సత్సంగం వినేటప్పుడు. మన స్పెసిఫిక్గా చెప్తున్నాను మాస్టర్ గారు. క్రమశిక్షణగా సత్సంగాన్ని జరుపుకోవాలి. నిజంగా మనం బాబా బిడ్డ లేనప్పుడు, బాబా బిడ్డ అనుకున్నప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఈ 2 పాయింట్లు పెట్టుకోండి ఇక్కడ. క్రమశిక్షణ 1. నేను నిజంగా బాబా యొక్క బిడ్డని, ఆయన నాకు తండ్రి అనుకున్నప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకు అప్రమత్తంగా ఉండాలి? ఆయనకి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి, మనం వచ్చిన పొరపాటు ఉంటే. అందుకు అప్రమత్తం చెప్పాడు. మరి తండ్రికి చెడ్డ పేరు వస్తే మనమే బిడ్డలు చెడబుట్టినాడు అంటారు మామూలుగా. మనమే ఉంటారు, బాగా భక్తులండి వీళ్ళు ఏం చేసేదా, వీళ్ళు ఏం నేర్చుకున్నారండి అని అంటారు అన్నదా. మీరు పెద్ద భక్తులుగా పూజ పడుతున్నారా, మీరు సత్తంగా అంటారు, భజన చేస్తున్నారు, పారాయణ అంటారు, ఏం నేర్చుకున్నారండి వాళ్ళ అని వాళ్ళు అన్నప్పుడు ఆయన తాను తెలుసుకుంటాడు. ఏంటిరా ఈ బిడ్డలు ఇంత చెప్పినప్పటికీ కూడా వెళ్ళలేదు, దారి తప్పిపోతున్నారు, చెప్తేనే వెళ్ళలేదు, ఇంక చెప్పేవాడు ఇంకెవరు దొరుకుతారు అని ఆయన బాపుడా. అందుకే ఇక్కడ మాస్టర్ గారు అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే మనం ఏమాత్రం తప్పు చేసినా, చూడు వీడు బాబా సేవ చేస్తారంటే ఇలా తప్పు చేస్తున్నారు, మనం మందిరానికి వస్తాం అనమాట. మందిరంలో కూడా మన ప్రవర్తన మనం చూసుకుంటున్నాను. అందుకే ఎదుటి వాడి మనసు గాయపరచకుండా నీ జీవితాన్ని సాగించు. మనకు ఆ క్షణం అనిపించదు, జరుగుతున్నట్టు అంటాము, గప్పకొచ్చి ముందు వచ్చి కూర్చుంటాము, పక్కనని జరుగుమా అని పెద్దగా అరుస్తూ ఉంటాం, సతంగా వైద్యులైనా కూడా. మరి ఈ ప్రవర్తన అని వస్తుందంటారా? ఇది పెద్ద సాధన, ఇదిగా ఇది ఏదిలే అనుకుంటాం మనం.
క్యూలో పోకుండా మధ్యలో పోవడం, ముందర ముగ్గురు అనుకోండి ప్రసాదం పెట్ట వెనక నేను చేయి రాపడం, అది అయిపోతుందేమోనని. ఇవన్నీ ఎటువంటి లక్షణాలు? అందుకని అప్రమత్తము, క్రమశిక్షణ పదాలు వాడుతున్నాడు ఇక్కడ. క్రమశిక్షణ, అప్రమత్తం అంటే ఎంత జాగ్రత్తగా ఉన్నాను చూసినట్టు, ఏ మాత్రం తప్పు చేసినా. అందుకే మనం ఒంగోలు వెళ్ళాం ఒకసారి, సులక్ష్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం, గుర్తుందనుకుంటున్నాను. సుధమ్మ అంతా వచ్చారు ఒక బర్త్డేకి వెళ్ళినప్పుడు. అక్కడ సులక్ష్మ గారు, అబ్బా బాబు లాంటి వీరుడు సూర్యుడు లేడు, వాడినే మీరు అనుసరించండి అని చెప్పింది. ఆయన వెంటనే సుధమ్మ బట్టి కన్నెగ వేసింది. చూసినారా, మేమంటే మాత్రం గమనున్నావే ఆమంటుండే కదండి. వెంటనే పక్కన సీతారామయ్య గారు కానీ భర్త మాసిగా చెప్పేవాడు, సత్సంగం చెప్పాడు అంటే తెల్లటి చొక్కా వేసుకోవడం లాంటిది అన్నాడు. తెల్లటి చొక్కా అంటే చిన్న మరకబడిన అప్పుడు ఏంటంట అన్నాడు సుధాముడు. అంటే హెచ్చరించాడు వెంటనే. అందుకనే మాస్టర్ ఉన్నారు. ఎందుకు ఇంత అంటే ఖచ్చితంగా అంతే. ఇప్పటి వరకు ఈ క్షణం వరకు కూడా పాంప్లెట్ విషయంలో కూడా మీరు అన్ని కరెక్షన్ అయిపోయిందా, పంపించమని చెప్పి వచ్చేసారా, ఫోన్లో పెట్టేశారా, అట్లాగే అంటే అది అట్లే పోయి ఉంటుంది. వెంటనే సీరియల్ ప్రేరణ కలిగింది, ప్రింట్అవుట్ తీసుకొచ్చాడు దాని జయంతికి, దాన్ని చూసాం, చూసినా చక్కగా వచ్చింది. మీ ప్రేరణ ఎవడు? అదండి ఎందుకు చెప్తాడు, సత్తా ఎక్కడ ఉంటుందో మాస్టర్గా తప్పకుండా మనల్ని సర్దిస్తూనే ఉంటాడు. అది గుర్తించాలి మనం. అలా తీసుకుంటా నేను తీసుకుపోయాను కాబట్టి అని అనుకున్నాను పోయా. ఇప్పుడే కూడా ఆయన వాడు కనుక్కున్నాడు, నేను అనుకున్నాను అది పోయా. మాస్టర్గా ప్రేరణ కలిగించాడు, తీసుకొచ్చాడు, మన శుద్ధి చేశాడు. ఇలా అనుక్షణం గుర్తుపెట్టు. అందుకే మహాత్ముడి ఉపకారాన్ని నిరంతరం తలుచుకుంటూనే ఆత్మజ్ఞాని చెంతన. అందుకని మాస్టర్ హెచ్చరిక చేస్తున్నారు, మనసులో రాగద్వేషాలు లేకుండా నువ్వు ఈ సత్సంగం చేయి, పారాయణ చేయి, ఏదైనా సరే సాత్విక భావంతో పారాయణ చేయడం, అంటే మంచి ఆలోచనతో పారాయణ చేయడం. అసలు ఈ పారాయణ పూజ ఎందుకు చేసుకుంటున్నావు? మనం అవలక్షణాలు తొలగించుకోవడానికి కదా. అవలక్షణాలు మనం తిరిగేసుకుంటున్నాము. ఉండేది 1,90,000. మళ్ళీ ఈ ఆధ్యాత్మిక పేరుతో ఏదో గొప్ప భక్తుడేనో గొప్ప ఆధ్యాత్మికతనో మళ్ళీ ఇది వాళ్ళు చులకన చూసినాం అనుకోండి, ఇంకో అవలక్షణం పడింది కదా. అందుకనే పూజలు, ప్రార్థనలు, వ్రతాలు ఇవన్నీ ఎందుకోసం? మన సంస్కరించుకోవడం కోసం అనే భావనతో చేయాలి. అలా చేయడం లేదు, నా గొప్పతనం ప్రకటించడం కోసం చేసుకుంటున్నాం. అంటే ఉన్న అవలక్షణాలు చాలకుండా ఈ కొత్త అవలక్షణాలు మా చేరుతున్నాయి. అందుకని హెచ్చరిక చేస్తున్నాను మాస్టర్ ఇక్కడ ఎన్నిసార్లు పారాయణ చేసామని ముఖ్యం కాదు, ఎంత మార్పు మనలో వచ్చింది ముఖ్యం, ఎంత గ్రహించామని కాదు. నువ్వు పారాయణ చేసా, 10 పారాయణ చేసా, ఈ పారాయణ ద్వారా ఇంతకుముందు అవలక్షణాలు ఒక్కటని తిరిగిందా? ఒక్కటి 100 లేదు. తొలగి చేసిన ఒకటే క్రమశిక్షణ అది ఉండే వల్ల అది చూసుకోండి. పారాయణ చేస్తుంటాం, పుస్తకాలు ఎక్కడంటే కింద పడిపోతూ ఉంటాం. మన పారాయణ కదేమో ఆయన స్వరూపం అంటుంది. నువ్వు ఆరోగ్యం సరిగా లేక మంచం మీద పెట్టుకోవడం, అది పెట్టుకోవడం పక్కన పెడదాం. అన్ని సమయంగా ఉన్నప్పుడు కూడా మన యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది మనకు మనం పరిశీలించుకోవడమే. అందుకే ఇక్కడ క్రమశిక్షణగా ఉండగలుగుతున్నామా, మనలోని అవలక్షణాలు తొలగిపోతుందా లేదని చూసుకునేది మన ముఖ్యం. అలా చూసుకుంటూ పారాయణ అంటే ఏ పూజ చేసినా, ఏం పారాయణ చేసినా అవగాహనతో చేయడం. అవగాహన చేసే ఉపయోగం ఉంటుంది. అందుకే ఇన్ని విషయాలు మనకి మాస్టర్ గారు అందిస్తున్నాడంటే, మరి మాస్టర్ గారు మనకి ఎవరు? ఆయనే తల్లి, ఆయనే తండ్రి, ఆయనే గురువు, సర్వస్వం ఆయనే. ఇంకా తల్లిలా, తండ్రిలా, గురువులే, సర్వస్వం ఆయనే. సర్వస్వం అంటే ఈ ప్రకృతి సృష్టి అంతా ఆయనే. ఆరోపణ నీకు ఇబ్బంది జరుగుతుంది. ఈ ప్రకృతి మనకు తల్లి కదా, భూమి తల్లి కదా, పోషించేవాడు తండ్రి కదా, మనకి హెచ్చరిక చేసేది గురువు. ఈ విశ్వం అంతా గురువు కదా. అందుకే విశ్వం అంతా ఆయనే.
అందుకే భరద్వాజ మహర్షి ఆ శ్లోకాన్ని గట్టి పట్టుకుంటాడు. గురు మధ్య హితం విశ్వం, విశ్వం మధ్య హితం గురువు, గురు విశ్వం నచాన్యోస్తి. ఆయన తప్ప ఈ ఇష్యుడు ఏమీ లేదు అనే భావాన్ని స్థిరత్వం చేసుకోగలిగితే అద్భుతమైన ఆనందాన్ని, అనంతమైన ప్రసాదాన్ని మనం అనుభవించగలం. అందుకే ఆయన ఇందరిలో లభించే ప్రేమ ఆయన ఒక్కరిలో దొరుకుతుంది. ఎందరిలో? తల్లి, తండ్రి, గురువు, సర్వస్వం అన్నింటిలో కలిగే ప్రేమంతా కూడా ఆయనలో మనకు కనిపిస్తుంది. అది ఆయన కనిపిస్తుంటే మరి ఆ గురువు చూపే నిఖేతుల ప్రేమ ఎలాంటిదో ఎవరికి వాడు అనుభవం పొందగలగాలి. పాయసం ఉంది, తాగగలగాలి. నువ్వు ఎంత తాగుతావు నీ ఇష్టం. చిన్న గ్లాస్ తీసుకుంటావా, చిన్న పిడత తీసుకుంటావా, పెద్ద చొమ్ము తీసుకుంటావా? గంగా ప్రవహిస్తుంది. గంగా అనేది ఎంత పుచ్చుకుంటే అంత. అది గంగా ప్రవాహం లాంటిది దాని జ్ఞానం, ఆయన ప్రేమ. మరి నువ్వు ఎంత అందిపుచ్చుకుంటావో అంత అందిపుచ్చుకో. ఒక విధంగా ఏమంటుంది, నాకు మాస్టర్ గారు జన్మనిచ్చింది మాస్టర్ గారి పరిచయం. అంటే జన్మనిచ్చిందంటే ఏంటి? గతంలో ఉన్న ఆలోచనలు, గతంలో ఉన్న భావాలు, అవలక్షణాలు అన్నీ తెలిగిపోయి మంచి లక్షణాలు ప్రవేశపెట్టడమే జన్మ. గతం జీవితం మన జీవితం ఎలా ఉంది, మాస్టర్ బాగా పరిచయం అయిన తర్వాత మన జీవితం ఎలా ఉంది అంటే మంచి ప్రారంభం చేశాం కాబట్టి అదే మొదటి జన్మ. నేను అందుకే సత్యంగా చెప్పుకుంటున్నాం, మనం ఇప్పుడే పుట్టాము, ఇదే మన మొదటి జన్మ అని గుర్తుంచుకుంటే అప్రమత్తంగా ఉండగలం, జాగ్రత్తగా మెలగలం. అలా కాకుండా ఎంతో పుణ్యం చేస్తే నాకు హిమాలయం వచ్చిందని అని విరవేగా అనుకోండి, పోయా. ఇంత కెపాసిటీ నాకు వచ్చి సత్యం చెప్పే కెపాసిటీ నాకు ఎంత వచ్చింది అనుకుంటే పోయా. అదే విధంగా నాకు మాస్టర్ గారి పరిచయమే మొట్టమొదటి జన్మ. ఆయన పరిచయంగా లేకుండా ఉంటే నేను ఆత్మ చేసుకునేవాడిని అని చెప్పుకుంటాను. ఈ పాటికి నేను ఆత్మ చేసుకుని ఉంటాను. అంటే మాస్టర్ గారి పరిచయం గానే గతం చనిపోయినది, కొత్తగా జన్మించారు. ఇది ఒక జయప్రద గారికే కదండి, మన జీవితంలో కూడా ఇదే. గుర్తిస్తే ఆనందం, గుర్తించకపోతే విషాదం. ఎప్పుడు దిగులుగానే ఉంటాం, ఏదో పోగొట్టుకున్నట్టుగా, మన దోచుకున్నట్టుగా. ఏ సమస్య వచ్చినా వెళ్ళినట్టు ఎంతో ఓర్పుగా, ఎంతో నేర్పుగా సమాధానం చెప్పేవాడు, లెటర్స్ రాసేవాడు. మరి అంతటి ఓర్పు మనకి ఎక్కడ కనిపిస్తుంది? బాబాలో ఓర్పు ఉంది. ఇప్పుడు బాబాని చదువుకున్నాం, నీ ప్రత్యక్షంగా మాస్టర్ గారి తత్వం దర్శిస్తున్నాం. అంటే ఇప్పుడు మనకి బాబా చూడలేదు, మనకు నా కళ్ళలో కనబడలేదు, దేవుడు కళ్ళలో కనబడలేదు, నాతో మాట్లాడలేదు, ఇట్లాంటి మనం అనుకుంటుంటాం కదా. బాబా నాకు కనబడలేదు నేను అంటా, మీరు కళ్ళ కనబడి నాకు మాట్లాడేది మీరు అంటారు, నా కళ్ళ కనబడి నాకు ఏం ఇవ్వలేదు మీరు అంటారు. వాడు వచ్చి నేను చూశారా, కళ్ళంటి వాడు చూసి నేను చూస్తుంటారు కదా, అంతకన్నా ఇంకేం కావాలి అట్లా భాష. వాడు మీ పని పడింది కదా, అంతకన్నా కొన్ని ఇంకేం కావాలి? ఇప్పటికి వచ్చాం, మనం చూడాలి ఆయన్ని, ఆయన చెప్పినంత మన మీద ఉంది. ఇంతకన్నా అదృష్టంగా ఆయన కొండ మీద ఉన్నాడు, మన కింద ఉన్నాం, మనకు ఆయన కనబడు, ఆయన పోయి మన అందరం కనబడతాం. ఇదే మాస్టర్ గారు వెంకటేశ్వర గారికి ఒక వెళ్తే వెళ్ళిన తర్వాత శరీరం ఉన్నప్పుడు చూస్తే వైపు చెప్పాడు మాస్టర్ గారు, నాకు వెంకటేశ్వర మాట్లాడలేదని. సరే నువ్వు ఎప్పుడు పోయినావు, ఏం జరిగింది చెప్పుకున్నాడు. నేను వెళ్ళాను, స్వామి పడుకొని ఉన్నాడు, నేను నామస్మరణ చేసుకుంటూ ఉన్నాను, ఆయన లేచి కూర్చున్నాడు, కూర్చొని నా సైగా చూస్తూనే ఉన్నాడు, అంతే సార్ అన్నాడు. అంతకన్నా నీకు ఇంకేం కావాలన్నా? పడుకొని లేచినాడా, లేచిన సార్ చూసినాడా, లేచి పొమ్మన్నాడు, ఏమన్నా పొమ్మ చెప్పలేదు కదా. అంతకన్నా అదృష్టం లేదు, నీ కళ్ళు ఆయన కళ్ళు పెట్టాడు, అంతకన్నా ఇంకేం కావాలన్నాడు అతడు. అదే ఇక్కడ వాడు చెప్తున్నాడు. ఆ దృష్టి ఈ పని పడిందంటే నువ్వు ధైర్యంగా ఉండు. ఆ దృష్టి వచ్చావు అనుకోండి, ఆ దృష్టి అనేది పడింది అంటే వానికి పెద్ద గొప్ప ఆశీర్వాదం అది. అలాంటి మనస్సాకి సాధించే హితబోధలు మనం ఎక్కడ వింటున్నాము. అట్లా హితబోధలు చేసి
అటువంటికి మనం ఎన్ని జన్మలెత్తినా అటువంటి సన్నిధి మనం లభిస్తుందా అని మనకు ప్రశ్న వేసుకుంటూ ఆ చల్లని తండ్రికి కృతజ్ఞతాపూర్వకంగా ఏమి చేయగలడు? ఆమె మనం కూడా అందించుకుంటారు ఇక్కడ. ఆ చల్లని తండ్రికి కృతజ్ఞతాపూర్వకంగా మనం ఏం చేయగలం, ఏమి ఇవ్వగలం? అసలు ఆయన దయకు మన అర్హులు అసలు మనం ఎవరు, ఆయన ఎవరు? అసలు భగవంతుడి మనకి బంధువా, దూరం చుట్టమా, స్నేహితుడా? మరి నాకు ఇది కావాలనుకుంటు ఏ దేవుడు అదే అడుగుతున్నాం మనం. నాకు ఇది అంటాం, ఏ దేవుడు నా చెంగాళమ్మ కావచ్చు, ముత్యాలమ్మ కావచ్చు, వాళ్ళు ఎందుకు ఇవ్వాలి? కానీ మనకి ఏ బంధం మనతో ఏమైనా వాళ్ళంత దయతో వాళ్ళ తలను చూపుతూ మనం ఆదరిస్తున్నారు అంటే వాళ్ళు పట్టే అంత కృతజ్ఞతాభావం కలిగి ఉండాలి. ఇక్కడ దేవుడు ఒక చెట్టు సంగతి చెప్తాం. చెట్టు మనకి ఎంత సహాయం చేస్తుంది, పిచ్చి మొక్క కూడా సహాయం చేస్తుంది. మరి ప్రకృతి పట్ల ఎలా ఉండాలి? ఇట్లా అనిపించుకుంటామండి. దేవుడు ఇంకా పక్కన కాదు, లౌకికంగా మనం చూసుకుంటూ రావాలి. ఇక్కడ ఆ ప్రకృతికి మనం ఏమి రుణం తెచ్చుకోగలం మనం? ఆయన ఎవడైతే మొదలు పడుతుంటాడో ఆ ప్రశ్న ఎప్పుడైతే మొదలెత్తుందో వాడు నిజాయితీ వైపు ప్రయాణం సాగిస్తాడు, సత్యం వైపు ప్రయాణం సాగిస్తాడు, ధర్మాన్ని వదిలిపెట్టాడు. ఇలా నిరంతరము మనం పారాయణ చేస్తే ఆయన అండ మనకి ఇప్పుడు ఉంటుంది. బాబా అండ పారాయణ చేస్తే బాబా అండ మీకు ఎప్పుడు ఉంటుంది. మనకి మేలేంది జరిపిస్తాడు, సందేహం మాత్రం అక్కర్లేదు అని చెప్పాడు వర్షం. నిరంతరం పారాయణ చేయండి, ఆయన మన పక్కనే ఉంటాడు, మనకి ఏది మంచి చేస్తూనే ఉంటాడు. ఇందులో అనుమానం పడాల్సిన అవసరమే లేదు. అంటే పారాయణ ఒక్కొక్కరికి కష్టం వచ్చింది అనుకోండి, పిల్లల పరీక్ష పోవాలను, పిల్లలు బాగా చదవాలను, పిల్లలకు పెళ్ళి కావాలను, ఏదో ఒకటి సమస్య అంటారు, ఉద్యోగం కావాలి, ఏదో ఉంటుంది కదా. ప్రతి ఒక్కదానికి కూడా మాస్టర్ గారు పారాయణ ప్రదర్శన చేయమని చెప్పేవారు, దీనిలో కొబ్బరికాయ ఇవ్వమని దిల్లి ప్రదర్శన చేయమని చెప్పేవారు. అంతేగాని ఏదో సంబారాలు తెచ్చి ఇక్కడ పూజ చేస్తామని చెప్పలే. అంటే ఎంత పెద్ద సమస్యకైనా పరిష్కారం చాలా చిన్నదిగానే ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరూ చేయగలిగేదిగా ఉంటుంది. ఇంకా మనం చేసే పొరపాటు ఏంటంటే ఆయన మాకేం చెప్తే బాగుంది అనుకుంటుంటాం. ఎవరు? భగవంతుడు కావచ్చు, గురువు కావచ్చు. ఆయన పక్కన ఉంటే ఆయన చెప్పిన వింటాం కదా అంటాం. అందుకని నాకేం చెప్తే బాగుండు, నాకేం చెప్తే బాగుండు అనుకుంటా ఉంటాను. నా బోడిగాడు జనం ఉన్నప్పుడు అని పిలిచాడు. పిలిచిన తర్వాత నిష్కామకర్మ చేయన్నాడు. జయప్రద గారికి చెప్పాడు. నిష్కామకర్మ అంటే ఏమిటి అంటే ఏ పని వచ్చినా ఫలితం ఆశించకుండా, ఏ ఫలితం వచ్చినా సమభావంతో తీసుకుంటూ ఉండు అని చెప్పాడు. అది నేను ఇప్పటికీ చేయలేకపోతాను అంటున్నది ఆ జయప్రద గారు. తాగొచ్చుకుంటాను అంటున్నది. మరి అడగడం ఎందుకు? చెప్పింది చేయకుండా ఉండదు. అంటే నాకేం చెప్పారు అనుకోండి, 10 మందిలో అబ్బా నాకు చెప్పాడు ఇలా అది కాళ్ళు వేస్తారు, దాని వరకు వస్తుంది. అందుకని నాకేం చెప్పండి కేస్తామన్నమాట. ఎవరు చెప్పండి, నాకు మాత్రం చెప్పండి చెప్పించేయగలుగుతున్నామా? అందుకే అతి పనికిరాదు. అంటే మహాభక్తుడు ఏంటంటే మనం పోదు కొట్టుకుంటూ ఆయన ఏదో మేము సంపాదించారు అందరం ముందర. అందుకే ఇప్పటి వరకు నేను అది చేయలేకపోతున్నా. అంటే ఆయన చెప్పింది ఒకే మాట, ఏం చేయాలంటే ఏముందమ్మా పని చేయి. ఏం పని చేయమంటావు? హోమియోపతి నేర్చుకో, మందులు ఇప్పించు. కొంతకాలం నేర్చుకున్న తర్వాత ఆపేశారట అని ఆమె రాసుకున్నారు. కొంత నేను ఆపేశాను అన్నారు. అంటే దీని బట్టి మనం ఏంటి, ఆమె ప్రవర్తన గురించి మనం అడగకూడదు. అటువంటిది అడగడం ఎందుకు, చేయకుండా ఉండడం ఎందుకు? నీకు వీలు కాదు, నీకు వీలే కానీ చెప్తాడు. అందుకే మహాత్ములు ఎప్పుడు వారి సంస్కారం అంతే వాళ్ళ సాధన విధిస్తారు, కానీ అందరికీ ఒకే విధానం మాత్రం ఎప్పుడు విధించరు వాళ్ళు. అది గుర్తుపెట్టుకోవాలి. మన తొందరపడి వాళ్ళకి సాధన చెప్పారు కదా, నాకు చెప్పలేదు ఆ సాధన, నేను అనుకున్నాను ఆ సాధన నేను చేయలేనేమో అని ఇక్కడ గుర్తించడం, మనం అలవర్చుకోవడానికి మనం ప్రయత్నం చేయవలే, లేదంటే అడగడం కాదు. 1989 ఏప్రిల్లో ఈమె పాప పుట్టారు.
పాప పుడితేనే పాపకి ఏం పేరు పెట్టామని ఈమె లెటర్ రాస్తున్నారు. వెంటనే మాస్టర్ గారు ఏప్రిల్ 10వ తేదీ రిప్లై రాస్తున్నారు. ఏదో ద్వారకామాయం నందదీపం పేరు పెట్టమ్మా అని చేశాడు. ఆ లెటరు ఏప్రిల్ 12 జరిగింది. ఏప్రిల్ 12 ఏదో మధ్యాహ్నం జరుగుతుంది. చేస్తేనే ఆ సంతోషం గారు ఇంత లోపల సాయంకాలం కూడా ఆయన వచ్చి గుళ్ళో వచ్చి మాస్టర్ గారు పోయారని చెప్పాడు. ఇప్పుడే కదా లెటర్ వచ్చింది, పట్టుపోయారు ఆయన. లేదమ్మా ఒంగోలు అంట రేడియోలో విన్నాను చెప్పారన్న. అప్పుడే డెలివరీ ఏం పోలేకపోయింది. సరే వాళ్ళ అమ్మ వాళ్ళు పోయారు అనుకోండి, స్నానం కాకుండా బయట పోకూడదు కదా. అంటే మాస్టర్ గారు ఆ లెటర్లో కూడా ఏప్రిల్కే నేను వచ్చిన పనులన్నీ అయిపోతాయమ్మా, నేను మేఘలు రాగలుగుతానేమో ప్రయత్నిస్తానమ్మా అని రాసినాడు ఆ లెటర్లోనే. ఏప్రిల్కి నేను వచ్చిన పనులన్నీ అయిపోతాయమ్మా ఆ లెటర్ ముందుగా రాసినాడు. ఇది తహసీల్దార్కి లెటర్ రాసినట్టుగా ఏప్రిల్ 12 లోపల రా అని. అంటే ఇలా ప్రతి ఒక్క విషయంలో మనం మాస్టర్ గారు చూస్తుంటే మాస్టర్ గారు ఎందుకు ఇలా సమాధి అయిపోతారని అనుకుంటే ఆయన చెప్పాల్సింది చెప్పేశాడు. ఇంకా చెప్పాల్సింది ఏమీ లేదు. సంపూర్ణంగా అన్నీ అందించేస్తున్నాడు బర్ధన్ మాస్టర్ గారు. అనుకుంటాం మాస్టర్ గారు సమాధి అయిపోయారు ఏంటబ్బా, ఇంకా అసలు ఉంటే ఇంకెంతమంది ఉపయోగం ఉంటుంది, అదే అవత్ ఉట్టుబాట్లే ఇంతకాలం బాగాలేనప్పుడే మాట్లాడతాం మనం. అదే మాస్టర్ గారు చెప్పాలని చెప్పేశాడు. మీకు ఇంకా ఆచరించడమే మనకి మిగిలి ఉన్నది. మన పరిస్థితి కూడా అంతే. కొత్తగా వాళ్ళ దగ్గర నేర్చుకొని వీళ్ళ దగ్గర నేర్చుకోవాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు మాస్టర్ గారు కొత్త ఏం కాదు, వేదం ఏం చెప్పాడు అదే చెప్పుకుంటూ వస్తాడు మాస్టర్ గారు. అంత కొత్త పద్ధతి ఏ విధంగా చెప్పలే, కానీ ఆ శ్లోకాలు మనకి చెప్పకుండా ఆ భావాలు మాత్రం చెబుతూ తను ఆచరిస్తూ తను ఆచరించమంటున్నాడు అంతే. కొత్త విధానం మాస్టర్ గారు మనకు అందించడం లేదండి. మాస్టర్ గారు ఎవడు అందించలేడు, అందించకూడదు కూడా. అది జరుగుతుంది ఆదిశంకరాలు కావచ్చు, బాబా కావచ్చు, ఇంకే మహాత్ముడు కావచ్చు. ఎవరు చెప్పినా వేదవ్యాస చెప్పిన దాన్ని చెప్పాలి, అదే ప్రమాణం మనకి. అట్లాగే మాస్టర్ గారు సమతుల్యము, ప్రజ్ఞత్వము, ఎందుకు దుఃఖం అంటే ఏమిటి, చావు అంటే ఏంటి, మరణం అంటే ఏమిటి, ఎందుకు ఎంచుకుంటూ వచ్చినాడు, ఇవన్నీ భగవద్గీతలో ఉన్న సారాంశమే అవునా కదా. అదే అందుకని ఇక్కడ మనం ఆచరించడమే మిగిలింది. అంటే మన కర్తవ్యం ఏమిటి ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. ఇక్కడ అంటే వజ్రం అంటే తెలియని వాడు ఏ విధంగా దారి విడుచుకుంటాడో, మనకు ఆయన విలువ తెలియకపోవడం వల్ల ఏందో ఆయన చెప్పేసిపోయినాడండి అనే భావంలో మనలో ఎక్కువ మంది వస్తుంటుంది ఇక్కడ. అంటే అది ఒక వజ్రం ఏదో ఒక గాజు పూసు అని భ్రమించడం వల్ల మనమే విడుచుకుంటున్నాం. మహాత్ములు ముద్దు పెట్టిన మాస్టర్ గారి నుండి మనం ఏం పొందకనే వారిని పోగొట్టుకుంటామేమో జాగ్రత్త పడాలి. మహాత్ములు ముద్దు పెట్టని అంతా క్రితం పడ్డారు, మరి అనేది ఏం పొందాం అది మనం ఆలోచించుకోవాలండి. ఇప్పటి వరకు మాస్టర్ గారు బాగా నేను మాస్టర్ గారి గురించి చెప్పుకుంటున్నా కానీ మాస్టర్ గారు మాస్టర్ గురించి మాట్లాడుతున్నామండి. నేను బాబా అంటే బాబా అని మనం చూసాం, విన్నాం, ఏం పొందాం అని మనకు మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి. చేసుకోకపోతే మన దౌర్భాగ్యమే, చేసుకోకపోతే అది కూడా మన దౌర్భాగ్యమే. ఇట్లా ప్రతి ఒక్క విషయంలో కూడా సరే. అందుకే మనం ప్రతి ఆలోచించుకుంటాలి. అందుకే మాస్టర్ గారు సంవత్సరానికి 2 సార్లు గురువుని దర్శించాలని శాస్త్రం. అందుకని అక్టోబరు, ఏప్రిల్ కరెక్ట్గా 6 నెలలు. అక్కడ కూడా మాస్టర్ గారు చూడండి, ఇక్కడ శాస్త్రం చెప్పిన ప్రకారమే ఉంది. సద్గురువుని 6 నెలలకు సంవత్సరం 2 సార్లు దర్శించాలి మినిమం, అంతే. ఎక్కువసార్లు దర్శించొద్దని కాదు, కనీసం 2 సార్లు దర్శించాలి. దానికి అనువుగా మనకి తెలియదు కాబట్టి, మనకి తెలిసి ఈ విషయం తెలియదు. అందుకని అక్టోబరు, ఏప్రిల్ పెట్టేశాడు. ఇప్పుడు ఎవరికి కరెక్ట్ సరిపోయింది కదా అనుకుంటాను, ఇప్పుడు అనుకుంటున్నాం. అందుకని ఆరాధనకి, జయంతికి మనం రప్పించుకుంటున్నాడు. అది ఆయన అనుగ్రహంతో.
మిగతా అవసరం ఘటనలో కూడా సరే మన ఏబిఎస్ఎస్ బట్టలు మాత్రం తప్పించుకుంటూనే ఉన్నాడు ఈ రెండు వీటి కూడా. అందుకే మన మీద అపారమైన ప్రేమ కురిపిస్తున్నాడు. దాన్ని మనం దారవించుకోకూడదు. అంతకన్నా ఇంతకన్నా అవకాశం మనకి రాదు. దారవించుకుంటే అంతకన్నా మూర్ఖత్వం లేదు. ఇంత వివరణగా మనకి అసలు ఈ సమ్మేళనానికి మహాత్ములు వెళ్ళి ఎన్ని గ్రంథాలు వస్తాయండి. ఇదంతా నందేపు ఎత్తుకోవాలా. ఎందుకంటే నందేపు ఆయనకి నువ్వు చదివావని అడుగుతున్నాడు ఆయన మాస్టర్ గారు. ఏమన్నా నందేపు నీకే బుక్ చూసావా? చూడలేదు, నేను పంపిస్తాను అన్నాడు. నందేపు బుక్ పంపించాడంట ఆయనకి జయప్రద గారు. అంటే నా స్థితి ఏమిటో నేను ఇంకా ప్రయాణం సాగించేస్తాను తల్లి, ఇంకా దాన్ని చూసి ముందే తెలుసుకోవాలేసి. కాబట్టి ఇంకా ఇది అయిపోతానే ఇంకా నందేపు ఎత్తుకుందాం. లోపల ఆయనే జరిగిపోవాలి లెక్కకి. అందుకే ఇక్కడ నందేపని గుర్తు చేశాడు మాస్టర్ గారు. మనకు కూడా ఆయన ప్రసాదిస్తున్నాడు ఇక్కడ. ఇలా ప్రతి ఒక్క విషయంలో కూడా ఆయనలో విసుగు కానీ కోపం కానీ ఎప్పుడూ ఉండదు. మరి అటువంటి చిరునవ్వు ఆయన చూస్తుంటే మన ఎన్ని జన్మలుగా లభిస్తుందా? ఆ ముఖం చూడండి ఎలా ఉన్నది, ఆ కళ్ళలో కాంతి చూడండి, ఆ వదనంలోని ఆనందం చూడండి. అది ఎన్ని జన్మలకైనా మనకు వస్తుందా? ఇందులోనే చెప్తాను మరేనా. ఏమో డౌటే. ఆమె రాస్తున్నారు ఏమో డౌటే. ఇది వస్తుంది సంగతి. మరి డౌట్ అయినప్పుడు ఏం చేయాలి మనం? ఇప్పుడు జాగ్రత్త పడాలి. ముందే డబ్బులు దొరుకుకోవాలా. ఇదే ఆఫరు. రేపు దొరకదు ఆఫర్ పరిగెత్తి తీసుకుంటాం కొంటాం కదా. ఆఫర్ పెట్టాడు అనుకోండి, రేపు కూడా ఉంటుంది మన అంటాడు అంటాడు. ఏమో సార్ రేపు జనం వచ్చి పడిపోయారంట దొరకదని చెప్పేసి 10 రాసింది 100 కొంటాం కొనమా. అందుకనే వచ్చే జనంలో దొరకదు మనకు డౌటే అని అనిపించే విధంగా ఉన్నది ఆయన అక్కడ చిరునవ్వు. రే మీకు వస్తుందో రాదో ఇప్పుడే చదువుకోండి, ఇప్పుడే అందిపుచ్చుకోండి. మళ్ళీ ఈ నవ్వు మీరు చూస్తారో చూడరు, వస్తారు గ్యారంటీ ఉంది. అప్పుడు మీరెవరు నేనెవరమో ఏడబడతాం. మన ఆలోచనగా జనంలోకి వస్తుంది. ఎందుకంటే 72 ఏళ్ళుగా శ్యామ బాబా గురించి ఏం నేర్చుకున్నాడా అని హెచ్చరిక మనకు కూడా చేస్తున్నాడు మాస్టర్ గారు ఇక్కడ. కాబట్టి ఈ తలుచుకున్నప్పుడల్లా మన కళ్ళు ఎలా ఉంటుంది, మన హృదయం ఎలా ఉండాలి. ఆ తండ్రి ప్రేమ అటువంటి ప్రేమ ఆదరణని అందిపుచ్చుకోవడం మనం ప్రయత్నం చేయాలండి. ఇక్కడ మాస్టర్ గారు ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళా, మనలోనే ఉన్నారు భావిస్తే. మనలోనే ఆయన ఉన్నప్పుడు ఇంకెక్కడ పరిగెత్తాలి? మనలోనే పలుకుతున్నాడు. సత్యంగా మంది ఏంది ఆయన వాళ్ళక్కడదే తేడా జరుగుతుంది. ప్రతి ఒక్కటి ఆ క్రమబద్ధంగా మన పరిణితికి మించింది ఇవ్వడల్లా. మన పరిణితికి అర్థమేదో తెలియజేస్తున్నాడు ఇక్కడ. అర్థం చెప్పాడు మనకే అర్థమవుతుంది ఇక్కడ. కాబట్టి ఆయన ఎక్కడికి వెళ్ళలేదు. ఆయన ఇప్పటికీ ప్రత్యక్షంగా ఉన్నాడు, మాట్లాడుతూనే ఉన్నాడు. నువ్వు గ్రహించగలిగితే సొంత తల్లిదండ్రుల కంటే కూడా ఎక్కువ ప్రేమ కనిపించాడు. మన తల్లిదండ్రులు కూడా అంత ప్రేమ కనిపించదు, ఉండదండి. ఎందుకు చూపిస్తారంటే సృష్టించడానికి ఒకరే కదా, అందరూ బిడ్డలే. అంటే సొంత బిడ్డల నుండి కూడా అంత ప్రేమను అందించాడు. ప్రతి ఒక్క విషయము జరగబోయే విషయం కూడా మనకి ఇంటర్నెట్గా మంచిగా చెప్తుండేవాడండి. జాగ్రత్త పడు అని. అది అందిపుచ్చుకుంటే మనం దాన్ని సద్వినియోగం చేసుకోగలం. ఇలా మనందరినీ కూడా ఈ సాధనా మార్గంలో చక్కగా నడిపించి దైవ స్వరూపం వరదన మహర్షి. అలాగే మనందరినీ అలాగే మనం చేయి పట్టుకొని ఆయన పట్టుకొని మనం పట్టుకుంటే జారేస్తున్నాం. నేను పట్టుకోవడం చెప్పినాను గమనిస్తాడు, నువ్వు పట్టుకొస్తాను. దాన్ని చేర్చుమయ్యా అని పాట పాడతాం. దాన్ని చేర్చుమయ్య కాదు, దాన్ని చేరుమయ్యా అని. చేర్చేసాక అయిపోయింది పని. దాన్ని చేరమంటే ఇప్పుడు దాని పక్కనే ఉంటాడు అనమాట ఆ హారత పాటలు. అది మనకి ఈరోజు మహర్షి గారు ఆయన యొక్క దివ్యత్వం, ఆయన యొక్క ముఖ కవళికలో ఉన్న ఆంతర్యం, ఆ చూపులు రండి రారండి అని పిలుస్తున్నాడు. వచ్చిన ఒడిలో చేరండి అంటున్నాడు.
మరి ఒడిలో చేరడానికి మనకు నడక నేర్చుకోవాలి, మన ఆలోచన మార్చుకోవాలి, భావాలు సరిదిద్దుకోవాలి. నరాలు సక్రంగా ఉంటాయి కదా, మనం నడవగలం. మరి ఇవేమి లేకపోతే ఆలోచన సరిగా లేకుండా, భావాలు సరిగా లేకుండా, చేత సరిగా లేకుండా అంటే ఏడ ముందుకు పోగలం మనం? అంటే ఈ భావాలు ఆలోచన కూడా మన ఒట్టి నరాలు అనుకుందామండి. అవి సక్రంగా ఉంటే లేచి నిలబడగలం, నిలబడి ఆయన వైపు అడుగులు వేయగలం, అడుగులు వేసి ఆయన ఒడిలో కూర్చోగలం, పవళించగలం, ఆనందించగలం. అటువంటి అమృతమైన ఒడి వరపెద్ద మహర్షి గారు. ఆ సత్యాన్ని జయప్రద గారు మనకి ఆమె పొందిన అనుభూతి ద్వారా మనం ఎంతో పొందగలమని ఆమె ద్వారా మనకి వరపెద్ద మహర్షి గారు తెలియజేశారా, హెచ్చరిక చేశారా? హెచ్చరిక చేశారంటున్నా. జాగ్రత్త పడండి. ఆయన దారి పెట్టుకున్న కొంత అది కూడా మీరు దారి పెట్టుకోకూడదు. జారగడం అంటే వన్ అంటున్నాడు. వదలరా బొమ్మ అంటూ మనల్ని మాత్రం వదిలిపెట్టడు. ఇది మాత్రం సత్యం సత్యం సత్యం. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु भरद्वाज महाराज की जय. गुरुदेव दत्ता.